రాష్ట్ర విభజన తర్వాత గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. పోలవరం పూర్తికి నిధులు ఇస్తామన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం ప్రకటించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అండగా ఉంటామన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామన్నారు. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged, additional amounts in future years. ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా స్పష్టం చేశారు. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. పూర్వోదయలో భాగంగా ఏపీలోనూ దేవాలయాల వృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టం చేశారు.